హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక 4 నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఈరోజు మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? సో వివిధ రకాల ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మంత్ ఎండ్లో మేము విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో అందులో భాగంగానే విడుదల చేశారండి. సో మరి వాటి గురించి మనం క్లియర్గా చూద్దాము. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేయాలి, చివరి తేదీలేంటి, సిలబస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్. ఓకే, మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే అతి త్వరలోనే రావచ్చండి. ఎవరు కూడా మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. ఓకేనా? క్లియర్గా అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఓకే, ఎందుకంటే మనకు చాలా రోజుల తర్వాత 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది జూనియర్ అసిస్టెంట్. చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత. ఓకేనా? ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ తర్వాత. కాబట్టి మీరంతా కూడా కొంచెం క్లియర్గా అయితే చదివితే ఈసారి మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగము. ఓకే, మరి దీనికి సంబంధించిన వివరాలు ముందుగా చూద్దాం లేట్ చేయకుండా. సో ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 71 ప్రభుత్వ పోస్టులకి నోటిఫికేషన్లు. రాష్ట్రంలో 71 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారము నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లు కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లుగా ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల యొక్క దరఖాస్తులు కూడా ఇలా తేదీలు కూడా చూద్దాము. హార్టికల్చర్ ఆఫీసర్లు మొత్తం 39 ఉన్నాయి. దరఖాస్తులు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు కూడా సమర్పించవచ్చు. అక్టోబర్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగు రిపోర్టర్ లెజిస్లేచర్ పోస్టులు మొత్తం 5 ఉన్నాయి. దరఖాస్తులు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 8 వరకు ఉంటాయి. ఆయుర్వేదిక్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3. నెక్స్ట్, దరఖాస్తులు అక్టోబర్ 7 నుంచి 28 వరకు అయితే సమర్పించవచ్చు. హోమియో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 24 అక్టోబర్ 7 నుంచి 24 పోస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తులు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనం చూద్దాం. ఈ యొక్క ఆయుర్వేదిక్ లెక్చరర్ మరియు హోమియో లెక్చరర్స్ అనేవి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అయితే ఈ యొక్క హార్టికల్చర్ మరియు తెలుగు రిపోర్టర్కు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. మరి మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనే వివరాలు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియో పూర్తిగా చూడకుండానే. సో కామెంట్ అయితే చేస్తున్నారు, సార్ ఇదేంటి అదేంటి అని చెప్పేసి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అండి ఏపీపీఎస్సీది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి డైరెక్ట్గా. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. నేను వీడియో లింక్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్. ఓకేనా? అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మరి ఇది శాలరీ వచ్చేసి మనకి 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వరకు అయితే ఉంటుందండి. పర్మనెంట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. మరి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, చివరి వరకు చూడండి. ద క్యాండిడేట్ షెల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ 11వ తారీఖు ఓకేనా నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు మనమైతే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అప్లికెంట్స్ హూ ఆర్ డిజైర్ టు అప్లై ఫర్ ద అబోవ్ పోస్ట్ షెల్ లాగ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ విత్ ఈజ్ ఆర్ హర్ రిజిస్టర్ ఓటీపీఆర్. సో దీనికి ఓటీపీఆర్కు సంబంధించినటువంటి ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా చేసుకుని వారు ఉన్నట్లయితే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరైనా చేసుకుని వారు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రాసెస్ అయితే నేను చెప్తాను. సో ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వారు ఓటీపీఆర్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేస్తాను ఏ విధంగా మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే, సో మరి ఈ యొక్క దీన్ని మనకు రిటన్ టెస్ట్ ఆధారంగానే
ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, మోడ్ ఆఫ్ కండక్ట్ బై ద కమిషన్. సో మరి రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్గానే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఇంగ్లీష్ మరియు తెలుగులో రెండిట్లలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద కమిషన్ వెబ్సైట్ రెగ్యులర్లీ, కీప్ దెమ్ సెల్ఫ్ అప్డేట్ అబౌట్ డేట్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ అంటూ మనకి ఇచ్చారు. ఎగ్జామినేషన్ వుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్స్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్. ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ అటాచ్డ్ యాజ్ ఎ అనెక్సర్ 3. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. అందరు కూడా గమనించాలి, ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంపల్సరిగా ఇంగ్లీష్లోనే ఉంటుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా, రైట్. ఇంపార్టెంట్ అండి, ఇది గమనించాలి. ఇంగ్లీష్లోనే ఉంటుందట కంపల్సరిగా ఎగ్జామ్ అనేది. ఇక చూద్దాం మరి. హార్టికల్చర్ ఆఫీసర్ మొత్తం 39 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా. జోన్ల వారిగా విభజించారు. జోన్ 1 5 ఉన్నాయి, జోన్ 2 3 ఉన్నాయి, జోన్ 3 11 ఉన్నాయి, జోన్ 4 10 ఉన్నాయి. ఓకే. మరి ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కమ్యూనిటీ జోన్ అండ్ జెండర్ వైజ్ మనకైతే క్లియర్గా ఇచ్చారు. చూద్దాం అది కూడా. ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ద క్యాండిడేట్ షుడ్ పాస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ ఈస్ నోటిఫికేషన్. The date of notification shall be the actual date for the calculating the experience, including the practical experience in respect of their prescribed educational qualification అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది వదిలేయండి. ఇక్కడ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్ మస్ట్ పాస్ 4 years బీఎస్సీ అండి. ఓకేనా. 4 years బీఎస్సీ లేదా డిగ్రీ బీఎస్సీ హానర్స్ వాళ్ళు. ఓకేనా. డిగ్రీ బీఎస్సీ హానర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ద స్టేట్ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ అక్రిడిటెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. అంటే అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్ చేసినటువంటి ఎక్కడ చేసినా కూడా మీరైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. 4 years బీఎస్సీ అగ్రికల్చర్ లేదా డిగ్రీ బీఎస్సీ హానర్స్ చేసినా కూడా ఎలిజిబుల్గానే చెప్పుకోవచ్చు. డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, అర్థమైంది కదా అండి ఎలిజిబిలిటీ అయితే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో రిజర్వేషన్. లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే మీ జోన్లోకి ఉన్నటువంటి పోస్టులకు మీ జోన్ పరిధిగా కాకుండా వేరే జోన్ కిందకు వచ్చిందనుకోండి, మీరు నాన్ లోకల్ అవుతారండి. మరి ఏ జోన్ దేనికి వస్తుందో చూద్దాము. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నము. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ. జోన్ 3 గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవైతే జోన్స్ వివరాలుగా మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూద్దాము. ఏజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి. అంటే ఎంత అండి? 42 సంవత్సరాలు. 42 + 5 47 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా. సో ఎక్స్ సర్వీస్ మెన్కి, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి మరో 3 సంవత్సరాలు అయితే వయోపరిమితి అయితే కల్పించడం జరుగుతుంది. సో ముందుగా మనము ఏ విధంగా అప్లై చేయాలంటే ద అప్లికెంట్ హూ డిజైర్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ షెల్ లాగ్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్ అండ్ ఈజ్ ఆర్ హర్ రిజిస్టర్ ఓటీపీఆర్ అండి. ఓకేనా. 1 time రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది కదా. సో అందులో అయితే మనము లాగిన్ అయిన తర్వాత ఫిల్లింగ్ ద ఓటీపీఆర్ ద క్యాండిడేట్స్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ ద పర్టిక్యులర్ ఆర్ ఫిల్డ్ కరెక్ట్లీ ఆర్ నాట్. ద కమిషన్ bears the no responsibility for the mistakes, if any, made by the candidate choose the modified they may do by mistake లేదా క్లికింగ్ ద మోడిఫై ఓటీపీ. మోడిఫై అంటే దాన్ని మనం మోడిఫై చేసుకోవడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దాన్ని మనమైతే మోడిఫై చేసుకోవాలంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మరి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ముఖ్యమైన అంశము ఫీ అండి. అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్. ఓకేనా. 250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ. టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు. మొత్తం ఎంత అండి? సో 370 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం అయితే జరిగింది.
హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎగ్జామ్టింగ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఓకేనా, 120 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్మెన్కి 120 రూపాయలు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందంటే 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకు ఎగ్జామినేషన్ కూడా చూపిస్తాను మీకు అన్నీ క్లియర్గా. ఏ కేటగిరీ బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ కూడా ఇవి, ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని మీకైతే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానండి, అందరూ కూడా ఒకసారి చూడండి. సో మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు. పేపర్ 2 హార్టికల్చర్ అండి, 150 మార్కులు, 150 క్వశ్చన్స్. పేపర్ 3 హార్టికల్చర్ 2 150 మార్కులు, 150 క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మనం అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. సో క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40 మార్కులు ఓసీ వారికి, 35 మార్కులు బీసీ వారికి, 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీలకు అయితే ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ. సో ఒకసారి అయితే మీకు కనుక అర్హత ఉండి బీఎస్సీ అగ్రికల్చర్ కనుక ఉన్నట్లయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా మీ యొక్క ఓటీపీఆర్ని అయితే అందరూ కూడా క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్, దాని నుంచే మనం అప్లై చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఇది మొదటి నోటిఫికేషన్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది ఏంటి అంటే చూపిస్తాను, ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్ అంటూ ఇచ్చారు కదా మనకి క్లియర్గా. చూద్దాం, దీన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయండి. మరి 37,100 నుంచి 91,450 రూపాయల వరకు సాలరీ రావచ్చు మనకి. 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 18 నుంచి నవంబర్ 18 వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఇక్కడైతే మనకు కల్పించడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఇక్కడ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్ అంతా కూడా, అందరూ గమనించాలి. చూద్దాం ఒకసారి. తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ must have passed the bachelor degree of university in any discipline in India established or incorporated by the under a central act of provincial act or a state act on institution recognized by the University Grants Commission అంటూ మనకి ఇచ్చారు. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, ఏదైనా డిగ్రీ. must have passed the షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్. ఓకే, టైప్ రైటింగ్ బోత్ తెలుగులో ఉండాలి ముఖ్యంగా. బోత్ బై ద హైయర్ గ్రేడ్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి చేత గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉండాలి అంటూ ఇక్కడైతే మెన్షన్ చేయడము జరిగింది. ఎనీ డిగ్రీ వాళ్ళ అప్లై చేసుకోవచ్చండి వీటికి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము, మెయిన్ ఇంపార్టెంట్వి చూద్దాము. మరి ఇక్కడ సేమ్ ఏజ్ దగ్గర కూడా సేమ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయో పరిమితి అయితే ఇవ్వడము జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలని సేమ్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ముందుగా ఓటీపీఆర్ అయితే మీరు సెట్ చేసుకోవాలండి. ఓటీపీఆర్ చెక్ చేసిన తర్వాత మీరు అందులోంచి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి సేమ్ అండి, 250 రూపాయలు ప్లస్ 120 రూపాయలు ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, అంటే 370 రూపీస్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 120 రూపాయలు ఎగ్జామ్షన్ అనేది ఉంటుందండి. సో అది తీసేయండి. ఓకే, అది తీసేసిన తర్వాత ఎస్సీ వాళ్ళకు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, మొత్తం కూడా ఓటీపీఆర్ పైన ఆధారపడి ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, మీకు ఏమైనా అది కావాలి అనుకుంటే, ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను చెప్తాను. ఓకే, గమనించాలి అందరూ కూడా. సో మనం ఇక్కడ చూద్దాము ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుందండి పేపర్ 1. పేపర్ 2 తెలుగు షార్ట్ హ్యాండ్ పైన. ఓకేనా,
డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ 80 వర్డ్స్ పర్ మినిట్. అంటే మనకు పేపర్ 2లో ఏముంటుందండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇవి రెండు షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ పైన ఉంటుందండి. మొత్తం 150 మార్కులకు ఉంటుంది. 10 నిమిషాలు టైం ఉంటుంది. 150 మినిట్స్ 10 మినిట్స్ మనకి డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ వారికి. ట్రాన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ పైన 150 నిమిషాల్లో 150 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు గాను ఈ యొక్క పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇదండి నోటిఫికేషన్ నెంబర్ 2. అంతేకాకుండా సో ఇవి మనకు పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఆయుర్వేద కోర్స్ చేసిన వారి కోసం అండి. సో అవి కూడా ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏం డౌట్ లేకుండా ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్. ఆర్కే పబ్లికేషన్ తరపున 7 months మ్యాగజైన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మరి మంచి ఆఫర్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అవుతాయి, కానీ 7 months మ్యాగజైన్ కేవలము 120 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుంది. సో 5000 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్, 5000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. సో ఈ యొక్క పీడిఎఫ్ కనుక పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మరి ఈ యొక్క ఆఫర్ని తీసుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్ పేపర్లు లేదా ఓకేనా, అంటే 11 జూనియర్ అసిస్టెంట్ పేపర్స్ ఉంటాయండి గ్రూప్ 4 సంబంధించినవి. లేదా అవి మాకు వద్దు అనుకుంటే పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐకి సంబంధించి 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి కంప్లీట్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే విత్ ఇన్ 1 hourలో మీకు